హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను కోలాలంపూర్ సిటీలో ఉన్నాను. ఈ కంట్రీకి వచ్చినప్పటి నుంచి నా మతి పోతుంది. ఎందుకంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ స్కై స్కాపర్స్ నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇవన్నీ చూసి యాక్చువల్గా ఈ డెవలప్మెంట్ అంతా జరిగింది జస్ట్ స్పాన్ ఆఫ్ 40 yearsలో. యాక్చువల్గా ఇంత డెవలప్మెంట్ 40 yearsలో ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరైతే ఖచ్చితంగా చివరి వరకు చూడండి, ఓకేనా? నేను 1 week అవుతుంది మంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మలేషియాని. యూజువల్గా చాలామంది ఏమనుకుంటారు, ఇది ఒక టూరిస్ట్ కంట్రీ అనుకుంటారు. కాకపోతే ఇది టూరిస్ట్ కంట్రీతో పాటు వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఆఫ్టర్ చైనా, జపాన్, సింగపూర్ తర్వాత మలేషియానే స్లోగా మంచి డెవలప్మెంట్ అయితే అవుతుంది. సో అది గైస్, సిగ్నల్ పడింది ఇక్కడ. మామూలుగా సిగ్నల్ పడింది అనుకోండి, మనము ఆగాలి. లేదు అంటే నేను చాలా కంట్రీలో గమనించింది ఏంటంటే, మనం సడన్గా తెలియకుండా సిగ్నల్ పడకముందే నడుచుకుంటూ వెళ్ళినాం అనుకో, వాళ్ళు ఆపుతారు. చాలా మంది మలేషియాకి వచ్చిన వెంటనే టక్ మన రెడీ అయిపోయి మలేషియా ఫేమస్ టవర్ అయిన పెట్రోనస్ టవర్ దగ్గరికి వెళ్ళేసి ఒక ఫోటో దిగేసి ఇన్స్టాగ్రామ్లో పెడతారు. కాకపోతే నేను వచ్చి 6 రోజులైనా కానీ ఏం చేయట్లేదు. దాన్ని మంచిగా స్పెషల్గా చూపిద్దాం అనుకున్నా. నిన్న బయలుదేరిన తుక్కు వర్షం కొట్టింది, ఒక 2 గంటలు 3 గంటలు కొట్టింది. నా డే అంతా వేస్ట్ అయిపోయింది నిన్న. సో అది డే మొత్తం వేస్ట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇప్పుడు పొద్దుటనే రెడీ అయ్యి బయలుదేరింది ఇక్కడికి. సో అది గైస్ నేను అక్కడ మెట్రో ఉంది కదా, మెట్రో నుంచి బయటకు వచ్చేసిన. చూడొచ్చు ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. సో నేను మలేషియాలో గమనించిన విషయం ఏంటంటే, ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూనే ఉన్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వీళ్ళు బాగా ఫోకస్ చేస్తున్నారు. అది అక్కడ చూడొచ్చు, మొత్తం అంతా వర్క్ జరుగుతున్నది. సో ఇటు సైడ్ మన పెట్రోనస్ టవర్స్ ఉన్నాయి కదా, క్లియర్గా కనిపిస్తున్నది. ఇగో ఈ బిల్డింగ్ కూడా కొత్త బిల్డింగ్ అనుకుంటా. కొత్తవి పాతవి అన్ని కలిపి మాడిఫై చేస్తూనే ఉన్నారు. రోడ్స్ మాత్రం చాలా క్లీన్గా ఉన్నాయి. వీళ్ళ మెయిన్ ప్రియారిటీ వచ్చేసి నీట్నెస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, చాలా రోడ్ సేఫ్టీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మలేషియాని ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, జపనీస్ వీళ్ళందరూ పరిపాలించిన తర్వాత దీనికి 1957లో ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రాజులే పరిపాలించారు అనమాట. మన ఇండియాలో డెమోక్రసీ ఉంటుంది కదా, ప్రజాస్వామ్యం, ఇక్కడ మాత్రం రాజరికం ఉంటుంది. అంటే రాజులు పరిపాలిస్తారు. 1957 నుంచి వీళ్ళే పరిపాలిస్తున్నారు. మొత్తం 9 కింగ్స్ చేంజ్ అయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో ఇప్పుడున్న కింగ్ పేరు వచ్చేసి సుల్తాన్, ఇబ్రాహిం సుల్తాన్. ఈయన 9th కింగ్ అనమాట. సో నా ముందర చూడొచ్చు ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. మనం చైనాలో చూసాం కదా, సేమ్ అలాంటివే బైసైకిల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇవన్నీ నాకు తెలిసి చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకుంటా. మనం ఇక్కడ క్యూఆర్ ఉంది కదా, అది స్కాన్ చేసేసి ఎంత దూరం అంటే అంత దూరం ట్రావెల్ చేయొచ్చు. సో అది ఇక్కడ ఈ అన్న స్కాన్ చేస్తున్నాడు వెహికల్ తీసుకోవడానికి అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఇక్కడ అంటే మలేషియాలో ఈ బ్లూ కలర్ లైన్ ఉంది కదా, ఓన్లీ ఫర్ బైసైకిల్స్. మనకి సింగపూర్లో కానీ మలేషియాలో కానీ యూజువల్గా కనిపిస్తూనే ఉంటాయి అటు సైడ్ కార్లు, ఆ 2 లైన్స్ కార్లు. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ కోసం అని చెప్పేసి చూడొచ్చు ఎట్లున్నాయో లైన్స్. ఇది బస్ స్టాప్ పక్కనే ఇంకొక డస్ట్ బిన్ ఉంది. సో చెత్త పడేయాలన్న ఆలోచన కూడా రాదు. ఎక్కడ పడితే అక్కడ 100 మీటర్స్కి ఒక డస్ట్ బిన్ అవుతుంది. పార్కింగ్ కూడా మంచిగా వేస్తున్నారు. సో అది యాక్చువల్గా ఇంత డెవలప్మెంట్ ఇంత తక్కువ స్పాన్లో ఎట్లా జరిగింది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, పేదరికం పైన, ఎడ్యుకేషన్ పైన, ఎక్స్పోర్ట్ పైన, ఇంకేంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మెయిన్గా ఫోకస్ చేసారనమాట. మెయిన్గా ఫోకస్ చేసేసరికి 1 by 1 ఇది సాధ్యమైపోయింది. ఇది మోస్ట్ రిచెస్ట్ ఇస్లామిక్ కంట్రీ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో అది బైకులు చూడొచ్చు. ఇక్కడ నాకు తెలిసి బైక్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మేబీ ట్రాఫిక్ కోసం అని చెప్పేసి బ్యాన్ చేశారా ఏంటో తెలియదు. మనకు మాత్రం చాలా తక్కువ బైక్స్ కనిపిస్తాయి. మలేషియాలోని ది ఐకానిక్ బిల్డింగ్ చూడడానికి నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇదే KLCC టవర్స్, పెట్రోనస్ టవర్స్ అని కూడా పిలుస్తారు. వరల్డ్ లోనే టాలెస్ట్ బిల్డింగ్ అనమాట.
అదేంటి దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా టాలెస్ట్ కదా, ఇది టాలెస్ట్ ఎలా అయిందని డౌట్ రావచ్చు. కాకపోతే అది సింగిల్ బిల్డింగ్. ఇది వచ్చేసి ట్విన్ టవర్స్ అనమాట. రెండు పక్క పక్కనే ఉన్న వాటిని ట్విన్ టవర్స్ అంటారు. ఈ కేటగిరీలో ఇది టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. మొత్తం 88 స్టేర్స్ ఉన్నాయి. నేను మీకు చెప్పాను కదా, మలేషియా గవర్నమెంట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కొంచెం ఫోకస్ చేసిందని చెప్పేసి అప్పుడు దీన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని కట్టారు. సో ఇది 1993 నుంచి మొదలు పెడితే 1996 3 ఇయర్స్ కట్టారు. సో ఎవరు వచ్చినా మలేషియాకి ఈ ట్విన్ టవర్స్ దగ్గర ఫోటో తీసుకోకుండా మాత్రం ఖచ్చితంగా వెళ్ళరు. సో ఇటు చూడొచ్చు, మనకి మలేషియాలో ఎక్కడ చూస్తే అక్కడ స్కై స్క్రాపర్స్, ఇంకేంటి మంచి రోడ్లు నీట్గా కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ లోపలికి రాగానే మంచిగా చల్ల గాలి వస్తుంది. ఇక్కడ పైనకి వెళ్ళడానికి వీలు ఉంటుందో లేదో తెలియదు కానీ 88 ఫ్లోర్స్ ఉన్నాయంట. మొత్తానికైతే మాల్ లోపలికి వచ్చేసిన. మాల్ లోపలికి రాగానే చాలా చల్లగా ఉంది. బయట ఎండ కొట్టి అప్పడం అయిపోయినా. సో లోపలికి ఎంటర్ అవ్వగానే నా ముందర కనిపిస్తుంది కదా ఫార్ములా 1 కార్ని డిస్ప్లేలో పెట్టారనమాట. చూడొచ్చు, నేను ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా. బాబ్రే చాలా పెద్ద ఉన్నది, పైననే అంత పెద్ద ఉన్నది అంటే కిందికి దించితే ఇంకెంత పెద్ద ఉంటుందో. దాన్ని టైర్లే చాలా చాలా పెద్ద ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అనమాట వరల్డ్లోనే. సో ఒక్కొక్క స్పేర్ పార్ట్ వచ్చేసి కొన్ని ల్యాక్స్లలో ఉంటుంది. ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ కదా, చాలా కొన్ని కంట్రీస్ మాత్రమే ఆర్గనైజ్ చేస్తాయి అనమాట ఈ రేసింగ్ని. ఫార్ములా 1 కార్ రేసింగ్ ఉంది కదా, దాని ట్రాక్ అనేది మన హైదరాబాద్లో పెట్టారు. ఒకసారి జరిగింది కూడా, చాలా మంది వచ్చారు. ఈ ఇయర్ మాత్రం అన్ఫార్చునేట్లీ జరగలేదు. జరిగితే మాత్రం బాగా ఇన్కమ్ జనరేట్ అయ్యేది. ఎందుకంటే ఇది వరల్డ్లోనే ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ కదా. సో దీన్ని చూడడానికి చాలా చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మినిమమ్ 5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం బేసిక్ టికెట్ వచ్చేసి, అంటే స్టాండర్డ్ టికెట్ వచ్చేసి 5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. విఐపి టికెట్లకి ఇంకా 25 lakhs 50 lakhs కూడా ఉండొచ్చు. సో ఇలాంటివి జరిగితే మన స్టేట్కి కొంచెం ఇన్కమ్ జనరేట్ అయ్యేది కానీ ఈసారి కాలేదు. మాల్లో ఎంతసేపు గోల్ తిరిగినా మనం ఏం కొనేది లేదు, పీకేది లేదు, చేసేది లేదు. మాల్ కింద మొత్తం అంతా డిస్ప్లేలో కొన్ని షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి ప్రాడా ఉంది, పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ, లూయిస్ విటాన్, ఎందుకంటే డియోర్, ఇవన్నీ బ్రాండ్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది టూరిస్టులు అయితే ఈ కేఎల్ టవర్స్ని విజిట్ చేయడానికి వస్తారు కదా. విజిట్ చేసినప్పుడు ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది, కొంటారు. గుచ్చి కూడా ఉంది, బ్యూటీ ప్రోడక్ట్స్, మంచి మంచి బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి లండన్, ప్యారిస్ నుంచి. సో అది గైస్, మనం పైకి వెళ్దాం. యాక్చువల్గా ఇది చిన్న ఉన్నది, ఇది ఎంట్రీ. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎన్ని ఫ్లోర్స్ వరకు ఎక్కొచ్చో తెలియదు, చూద్దాం. పైన 4th ఫ్లోర్కి వచ్చేసిన ఫ్రెండ్స్. ఈ పెట్రోనస్ టవర్ లోపలికి వెళ్ళాలంటే మనము ముందే టికెట్ బుక్ చేసుకొని ఉండాలి. సో నేను బుక్ చేసుకోలేదు కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాము. మాల్ అయితే చాలా చాలా నచ్చింది నాకు. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఒక్కటి కాదు కొన్ని వందల బ్రాండ్స్ ఉన్నాయి. పైనుంచి చూడొచ్చు ఎంత బాగుందో. ఈ 4 ఫ్లోర్స్కే ఇంత కళ్ళు తిరుగుతుంటే ఇంకా పెట్రోనస్ టవర్ లోపలికి వెళ్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో తెలియదు. సో ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయము, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే, ఇక్కడ ఒక షాప్ ఉంది. ఆ షాప్ బయట మనం నడుచుకుంటూ వెళ్తే మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. సో అక్కడ ఒకటి టీవీ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తా, అదిగోండి. నేను ఎట్లా నడుస్తే ఇటు సైడా, ఇగో ఇట్లా నడుస్తూ ఉంటే మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో బాగుంది కదా. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళేద్దాం ఫ్రెండ్స్. ఇంకా గైజ్, మాల్ నుంచి ఇటు సైడ్ బయటికి వచ్చేసిన తర్వాత ఇదంతా ఓపెన్ స్పేస్ ఉంది. ఇటు సైడ్ ఒక పార్క్ ఉంది. చాలా మంది వచ్చారు అనమాట ఇక్కడికి ఫోటోలు దిగడానికి అని చెప్పేసి. ఫౌంటైన్ షో ఉంటుంది ఈవినింగ్ అనుకుంటా. అదిగో అక్కడ నుంచి అటు సైడ్ మొత్తం పార్కే. ఈ పార్క్ చాలా పెద్ద ఉన్నది. ఎవరన్నా ఈ టవర్ని చూడడానికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా కొంచెం వెనకాలకు వచ్చేసి ఈ పార్కును కూడా విజిట్ చేయండి. ఫస్ట్ మలేషియా డెవలప్మెంట్లో భాగంగా వీళ్ళు ఏం చేసారంటే, ఫస్ట్ న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకున్నారు. అదేంటంటే ఉన్న గ్యాస్ నిల్వలు, అండ్ వీళ్ళు పామ్ ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. ఇంకోటి వీళ్ళకి
లాంగెస్ట్ పోర్ట్ ఉన్నది. మలేషియా సీ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉన్నది. ఏషియా మొత్తం మీద 30% ట్రేడింగ్ అంతా వీళ్ళ పక్కకు ఉన్న సముద్రం నుంచే ట్రేడ్ అవుతుంది. అప్పుడు ఫ్రీ జోన్ చేసేసారు. ఫ్రీ జోన్ చేసేసరికి అన్ని కంట్రీలో షిప్పులు వచ్చేసి ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళకి కొంచెము ఇన్కమ్ జనరేట్ అయింది. తర్వాత ఏం చేసింది అంటే జపాన్ తోటి లింక్ అయింది అనమాట. జపాన్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కంపెనీలు పెట్టుకునేటట్టు ఇన్వైట్ చేయడం, అలా ఇలా చేసేసరికి వాళ్ళు ఏం చేశారంటే హిటాచి చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీల మెయిన్ బ్రాంచెస్ అన్ని ఇక్కడ పెట్టేశారు. అంటే సెమీ కండక్టర్ కంపెనీస్ సెమీ కండక్టర్ ని ప్రొడ్యూస్ చేస్తారు. చైనాలో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ చాలా వరల్డ్ లోనే ఎక్కువ మోతాదులో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి కదా. ఆ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్ లో యూజ్ అయ్యే సెమీ కండక్టర్స్ 30% ఈ మలేషియా నుంచే వెళ్తాయి ఫ్రెండ్స్. మలేషియా నుంచి తైవాన్ నుంచే వెళ్తాయి. కంట్రీలో ఎక్కడ చూసినా కానీ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ అయితే యూజువల్గా అనిపిస్తుంది. పోస్టర్లు కానీ స్టిక్కర్లు కానీ ఏం వెయ్యరు. సో ఎక్కడికక్కడ నీట్గా ఉంటాయి రోడ్లు. అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఇలా చేస్తారు. ఏం నాయిస్ పొల్యూషన్ ఉండదు, ఏముండదు. మంచిగా ఎవరి కాళ్ళు సపరేట్గా వెళ్ళిపోతూ ఉంటారు. నో థ్యాంక్ యూ. ఈ పెట్రోనస్ టవర్ ముందర చాలా మంది ఫొటోస్ తీస్తారని చెప్పేసి వస్తారు. వాళ్ళ దగ్గర స్పెషల్ ఫ్లాష్ లైట్ ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకుంటారు. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క అడుక్కునే వాళ్ళని అయితే చూడలేదు. నేను వేరే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు చాలా మట్టుకు ఎక్కడో ఒక దగ్గర అయితే అడుక్కునే వాళ్ళని చూసినా కానీ ఇక్కడ సిటీలో మెయిన్ సిటీలో అడుక్కునే వీళ్ళనైతే చూడలేదు. పార్కింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా పెట్టుకున్నారో ఎవరి బాక్స్లలో వాళ్ళు. ఇప్పుడు నా ముందర కనిపించేది మలేషియాలోని లోకల్ బస్ అనమాట. ఈ లోకల్ బస్సెస్ ఉన్నాయి కదా, ఇందులో మనకి ఈ లోకల్ మలేషియా పీపుల్ కి ఫ్రీ అనమాట. వాళ్ళకు ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డులో ఇన్ని రైడ్స్ అంటే ఇన్నిసార్లు ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి ఫ్రీగా ఉంటుంది. వీళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. తర్వాత ప్రజల హెల్త్ మీద ఫోకస్ చేసింది. ప్రజల హెల్త్ ఫెసిలిటీస్ ఇవి అవి అన్నీ మంచిగా గవర్నమెంట్ మంచిగా ప్రొవైడ్ చేసింది. దాంతో పాటు ఇక్కడ డిజిటలైజేషన్ మొత్తం అంతా డిజిటలైజేషనే ఉంటుంది. మనం ఏ ఒక్క రూపాయి కూడా ఇల్లీగల్గా కానీ పంపించడానికి వీలుండదు. మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే వేరే కంపెనీస్ కానీ ఇంకా వేరే కంట్రీస్ వాళ్ళు మన కంట్రీలు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రాజకీయ నాయకులు కొంత లాగేసుకుంటారు, కొంత నొక్కేస్తారు కదా. సో ఇక్కడ ఛాన్స్ లేకుండా వాళ్ళు ఇట్లా చేయలేదన్నమాట. ఈ నొక్కేయడాలు తొక్కేయడాలు ఏం చేయకుండా మంచిగా కంట్రీ డెవలప్మెంట్ కోసమే పెట్టేసారు. సో మనం ఏం చేద్దామనంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది. మెట్రోలో వెళ్ళేసి వేరే డెస్టినేషన్కి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ట్యాక్సీ డ్రైవర్ని అడిగితే మొత్తం 35 రింగెట్స్ అడిగిండు. 35 రింగెట్స్ అంటే మనం అంతా స్పెండ్ చేయలేము. 35 రింగెట్స్ అంటే దాదాపు చాలా ఎక్కువ. 100 రింగెట్స్ 10 రింగెట్స్ అంటే 200 రూపీస్. అంటే దాదాపు 3 కిలోమీటర్లకి 600 రూపీస్ అడిగిండు. సో మనం అంత పెట్టలేము కాబట్టి చక్కగా మెట్రోకి వెళ్ళిపోదాం. స్టేషన్ లోపలికి వచ్చిన తర్వాత మనకి టికెట్ కౌంటర్ అయితే ఉండదు. మనం ఏం చేయాలనంటే ఇక్కడనే మనమే తీసుకోవాలి. వెండింగ్ మిషన్స్ ఉంటాయి. క్యాష్ పెట్టేసి ఈ నుంచి ఆడికి అదిగో అక్కడ నుంచి అక్కడికి మనమే టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ మాన్యువల్గా అయితే టికెట్ ఇవ్వరు. సో ఇది కూడా మంచిగా షాకింగ్ విషయం అనమాట. ఎవరు కూడా లైన్లో నిల్చొని క్యాష్ పే చేసి టికెట్లు తీసుకోవడం అట్లాంటిది ఏమీ లేదు. సింపుల్గా డబ్బులు పెట్టేసి టికెట్ తీసుకొని ట్రావెల్ చేయడం అంతే. నా ముందర కనిపించేది హాస్పిటల్. చూడొచ్చు ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో. సో డిఫరెంట్ చైనా హాస్పిటల్ అనమాట. చైనా వాళ్ళు బిల్డ్ చేసింది. సో నేను మొన్న నైట్ చూసాను. కాకపోతే ఇది ఇంత పెద్ద ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. టుంగ్షిన్ అట, TUNGSHIN టుంగ్షిన్. ఈ చైనా పేర్లన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. టుంగ్షిన్ హాస్పిటల్కి వచ్చిన అయ్యో ఇక్కడనే ఉంది బోర్డు. టుంగ్షిన్ హాస్పిటల్. టుంగ్షిన్ అంటే మీనింగ్ ఏందో తెలియదు, వెరైటీ ఉన్నది. కాకపోతే ఈ హాస్పిటల్ మాత్రం చాలా చాలా పెద్ద ఉన్నది. మరి మలేషియన్ పీపుల్గా లేకపోతే ఇక్కడున్న ఇమిగ్రెంట్స్ చైనా వాళ్ళకా తెలియదు. చైనా వాళ్ళు ఇక్కడ చాలా మట్టుకు ఎక్కువ మంది ఉన్నారు అనమాట. మెజారిటీ పీపుల్, సెకండ్ మెజారిటీ పీపుల్ చైనా వాళ్ళదే. సో
అటు సైడ్ ఒక చర్చ్ ఉంది ఫ్రెండ్స్. చర్చ్ నేను చూడలేదమ్మా. వామ్మో, అక్కడ ఒక చర్చ్ ఉంది. సో ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి మస్జిద్లు టెంపుల్స్ చూసినా కానీ చర్చ్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, చాలా తక్కువ మంది అనుకుంటా. గైస్ చూసారు కదా, ఈ రోజు అటు ఇటు తిరిగేసి ఎంత డెవలప్ అయింది ఏంటి అని చెప్పేసి మలేషియా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పలేదు యాక్చువల్గా. వెల్కమ్ టు మలేషియా. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ జనాలు ఉంటారు కదా, మామూలుగా ఏ కంట్రీకైనా స్కిల్డ్ పీపుల్ కావాలంట, చదువుకున్న వాళ్ళు, మంచిగా పని చేసేటోళ్ళు. వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ నుంచి జనాలందరూ అంటే జాబ్ చేసే వాళ్ళందరూ వేరే కంట్రీకి వెళ్ళేసి మంచిగా వర్క్ చేయాలి, ఎక్కువ శాలరీస్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు వేరే వేరే కంట్రీకి వెళ్ళిపోతే ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు వెళ్ళకండి, మీకు ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఉండే వాళ్ళని ఇక్కడనే ఉంచింది. వేరే కంట్రీ వాళ్ళని కూడా వచ్చి మీరు జాబులు, మీరు వర్క్ ఇవన్నీ చేసుకోండి అని చెప్పేసి ఎంకరేజ్ చేసింది. సో అందుకని చెప్పేసి స్కిల్డ్ పీపుల్ ఉండడం వల్ల ఎక్కువ జాబ్స్ ఉండి ఎక్కువ ఏమంటారు కంపెనీస్ డెవలప్ అయిపోయి ఈ కంట్రీ జీడిపిలో చాలా చాలా హెల్ప్ చేసింది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.